హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆసిఫ్ వరల్డ్ ఎగ్జిబిషన్ విజిట్ పార్ట్ 4. ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి, ఎందుకంటే చివరిలో మీకు ఒక కామెడీ ఇన్సిడెంట్ అయితే కనిపిస్తుంది మా వాడికైతే అసలు ఈ బైక్ స్పిచ్ ఏంటో మళ్ళీ తిరిగి ఆరెంజ్ కలర్ బైక్ దగ్గరికే వచ్చాడు. వద్దురా, ఆల్రెడీ ఫస్ట్ బైకే ఎక్కావు కదా, ఇంకేమన్నా చూద్దాం పదా అని అయితే కన్విన్స్ చేసి నేనైతే పక్కకు తీసుకొచ్చాను. ఏమన్నా తింటిద్దాం, వాడు పాపం అలసిపోయి ఉంటాడంటే లేదు నేను ఇది ఎక్కుతా అది ఎక్కుతా ఫుడ్ తినానని చెప్పి వాడైతే చూపిస్తున్నాడు. ఏదో ఒకటి ఎక్కుతా ప్లీజ్ అని అయితే అడుగుతున్నాడు. నేనైతే వద్దు అని చెప్తున్నాను. వినడే అసలు సైకిల్ చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ నేను ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని మాట్లాడరా అంటే నవ్వుతాడు, సైకిల్ చేస్తాడు. సరే కదా అని నా దగ్గరికి వచ్చేసి నా షర్ట్ పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నాడు. రా ప్లీజ్ అది ఎక్కుదామని చెప్పి ఏం చూపిస్తున్నాడు అబ్బా అని నేను చూస్తే అది మళ్ళీ కార్ గేమ్. ఒరే వద్దురా బాబు, ఆ కార్ గేమ్ ఎక్కే ఏడ్ చేసావు, మళ్ళీ ఎక్కుతా అంటే మమ్మీ వాళ్ళు తిడతారు వద్దు అని చెప్పేసి నేనైతే వాడిని పక్కకు తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి వాడిని అయితే ఒక చైర్లో అయితే కూర్చోబెట్టేసాం. అస్సలు ఆ చైర్లో ఒక్క చోట కుదురుగా కూర్చోడే అల్లరి చేస్తున్నాడని టేబుల్ ఎక్కిస్తే నాకైతే కొన్ని క్యూట్ పదాలు చెప్పి క్యూట్ రైమ్స్ చెప్పి నన్ను అయితే టెంప్ట్ చేసేసాడు. సో వాడు అడిగాడు కాబట్టి నేను మళ్ళీ టేబుల్ దించేసి వాడిని అయితే చైర్లో కూర్చోబెట్టడం జరిగింది. వాడి కోసం అయితే మేము సపరేట్గా ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేస్తాం. చైర్లో అయితే దర్జాగా కూర్చొని 2-3 బిస్కెట్లు లాగించేసి వాడి ఫుడ్ అయితే వాడు లాగించేశాడు. కానీ అస్సలు కుదురుగా ఒక్క చోట కూడా కూర్చోడు కదా, మళ్ళీ దిగిపోయాడు. మళ్ళీ గేమ్స్ ఏదో ఒకటి ఆడదామని చెప్పి మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళాడు. వాడు చూస్ చేసుకున్న గేమ్ పేరు అయితే నాకు తెలియదు. నేనైతే దానికి జంపింగ్ జపాంగ్ అని పేరు అయితే పెట్టేశాను. సో ఆ జంపింగ్ జపాంగ్ అయితే ఎక్కిచ్చేసాను. సో మొత్తానికి అక్కతో జంపింగ్ జపాంగ్ అయితే ఎక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు, ఆడేశాడు. కానీ ఒకేసారి ఇంకో 2 పిల్లలు కూడా రావడంతో వాడిని కుదిపేసి పైకి కిందకి లాగేస్తున్నారనమాట. నాకైతే భయం వేసింది, ఆ బుడ్డోడు ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటాడని నేనైతే సైలెంట్గా వాడినైతే బయటికి తీసేశాను. మా వాడైతే ఒక బుడ్డమ్మ వెనకాలైతే ఫాలో చేసేసాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఈ యాంగిల్ ఉందని నాకు కూడా తెలీదు. కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. సో అక్కడ పాప వాళ్ళ డాడీని చూడగానే సార్కి చెమటలు పట్టేసాయి. సైలెంట్గా చేతులు వెనక్కి పెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చేసాడు అనమాట. క్యూట్ ఫెలో. సో ఫైనల్లీ ఎలా ఎగ్జిట్ అయ్యామనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. టేక్ కేర్.